Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are at what chemistry foundation classes. In these chemistry foundation classes, we completed 41 chemistry foundation classes. Now we are at what 42 chemistry foundation class. This 42 chemistry foundation class is related to what names of covalent molecules. Names of what covalent molecules. కోవెలెంట్ మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ మనం ఏ విధంగా రాయాలి. ఇంతకు ముందు క్లాస్లో క్యాటయాన్స్ యానయాన్స్ నుంచి ఏర్పడే మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ ఫార్ములాస్ ఏ విధంగా రాయాలో మనం చూసాం కదా. ఇంతకు ముందు క్లాస్లో క్యాటయాన్స్ యానయాన్స్ తోటి ఫామ్ అయినవి అంటే అయానిక్ కాంపౌండ్స్కు వాటి యొక్క మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ మనము రాసాము. ఇప్పుడు కోవెలెంట్ మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ రాయాలి. హియర్ దిస్ వాట్ నామిక్లేచర్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూమరికల్ నామిక్లేచర్. దీన్ని ఏమంటారు? న్యూమరికల్ నామిక్లేచర్ అంటారు. న్యూమరికల్ నామిక్లేచర్ అంటే నంబర్ బేస్డ్ నామిక్లేచర్. నంబర్ బేస్డ్ నామిక్లేచర్లో ప్రతి ఒక్క నంబర్ ఉంటే ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. ఒక్కో నంబర్కు ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది. ఫస్ట్ ఆ నంబర్ల యొక్క పేర్లు నేను రాస్తాను. పేర్లు రాసిన తర్వాత వాటిని బట్టి ఎగ్జాంపుల్స్ చేస్తాను. నంబర్స్ యొక్క పేర్లు ఏంటివి అంటే 1 కనుక ఉంటే దాన్ని ఏమనాలి అని అంటే మోనో అనాలి. 1 ఉంటే ఏమనాలి? మోనో అనాలి. 2 ఉంటే ఏమనాలి అంటే డై అనాలి. 3 ఉంటే ఏమంటారు అంటే ట్రై అనాలి. 3 ఉంటే ఏమనాలి? ట్రై. 1 ఉంటే మోనో, 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై అనాలి. 4 ఉంటే ఏమంటామంటే టెట్రా అనాలి. 4 ఉంటే ఏమనాలి? టెట్రా. 5 ఉంటే ఏమంటామంటే పెంటా అంటాం. 6 ఉంటే ఏమనాలి అంటే హెక్సా అనాలి. 7 ఉంటే ఏమనాలి? 7 నేమ్ ఏంటి? హెప్టా. 8 ఉంటే ఏమంటారంటే నోనా అనాలి. 10 ఉంటే ఏమంటారంటే డెకా అనాలి. ఓకేనా? ఇవి మనకు ఏంటివి? నంబర్ నేమ్స్. నంబర్స్ కనుక వస్తే ఆ నంబర్స్ని బట్టి మనకు పేర్లను రాయాలి. ఆ నంబర్లు 1 నంబర్ కనుక ఉంటే దాన్ని మోనో అని చదవాలి. 2 నెంబర్ కనుక ఉంటే ఏమని చదవాలి? డై అని చదవాలి. 3 నెంబర్ కనుక ఉంటే ఏమని చదవాలి? ట్రై అని చదవాలి. 4 నెంబర్ ఉంటే టెట్రా. 5 నెంబర్ ఉంటే ఏమని చదువుతారు? పెంటా. 6 నెంబర్ ఉంటే ఏమని చదవాలి? హెక్సా అని చదవాలి. 7 నెంబర్ ఉంటే ఏమని చదవాలి? హెప్టా అని చదవాలి. 8 నెంబర్ ఉంటే ఏమని చదవాలి? నోనా అని చదవాలి. 10 నెంబర్ ఉంటే ఏమని చదవాలి? డెకా అని చదవాలి. 10 నెంబర్ ఉంటే ఏమని చదవాలి? డెకా అని చదవాలి. చదవడం చెప్పిన. ఇక ఒక ఎగ్జాంపుల్ రాసి ఎట్లా రాస్తామో చూద్దాం. ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ CO2. దీన్ని సీలు ఎన్ని ఉన్నాయి? ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో కాబట్టి మోనోకార్బన్ ప్లస్ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. 2 ఉంటే ఏమనాలి? డై. ఆక్సిజన్ ప్లస్ ఎవ్రీ మాలిక్యూల్ ఈ నామిక్లేచర్లో న్యూమరికల్ నామిక్లేచర్లో ప్రతిదీ ఏమవుతుందంటే ఐడ్ తోటి ఎండ్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది? ఐడ్ తోటి ఎండ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమేం రాయాలి నేను? మోనోకార్బన్ డై ఆక్సిజనైడ్ అనే బదులు ఆక్సైడ్ అంటాం. ఆక్సిజన్ ప్లస్ ఐడ్ ఆక్సైడ్, నైట్రోజన్ ప్లస్ ఐడ్ నైట్రైడ్, ఫ్లోరిన్ ప్లస్ ఐడ్ ఫ్లోరైడ్, క్లోరిన్ ప్లస్ ఐడ్ క్లోరైడ్. అట్లా నేమ్స్ అని రాస్తాం. మోనోకార్బన్ డైఆక్సైడ్. అయితే ఫస్ట్ ఎప్పుడైతే మనకు మోనో వస్తుందో, ఫస్ట్ వచ్చే మోనో ఏదైతే ఉంటుందో, జనరల్గా మోనో అనేది కనుక వస్తే మోనోని మనం తీసివేయవచ్చును. మోనో అనే పదాన్ని తీసివేయవచ్చును. కాబట్టి దీని పేరు ఏమవుతుందంటే కార్బన్ డై ఆక్సైడ్. మోనో అని వస్తే తీసేయచ్చును. అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని పెక్యులర్ కండిషన్స్లో అట్లానే ఉంచుతాం. సో ఇప్పుడు ఫస్ట్ మాలిక్యూల్. సెకండ్ మాలిక్యూల్ SO3 తీసుకుందాం.
SO3లో మళ్ళీ ఏమవుతుంది, సల్ఫర్ 1 ఉంది కాబట్టి మోనో సల్ఫర్ ప్లస్ 3 ఉంటే ఏమనాలి, ట్రై అనాలి. O ఉంది కాబట్టి ఏంటిది అది, ఆక్సిజన్ ప్లస్ ఐడ్ కాబట్టి మోనో సల్ఫర్ ట్రై ఆక్సిజన్ ప్లస్ ఐడ్ ఏంటి, ఆక్సైడ్. సో మోనో సల్ఫర్ ట్రై ఆక్సైడ్. సో ఫస్ట్ మోనో ఉంటే ఏం చేస్తాం, తీసేస్తాం. ఫస్ట్ మోనో ఉంటే ఏం చేస్తాం, తీసేస్తాం. సో మోనో సల్ఫర్ ట్రై ఆక్సైడ్, మోనో సల్ఫర్ ట్రై ఆక్సైడ్. ఫస్ట్ మోనో ఉంటే ఏం చేస్తాం, తీసేస్తాం. కాబట్టి ఏంటి ఇది, సల్ఫర్ ట్రై ఆక్సైడ్. ఏంటిది, సల్ఫర్ ట్రై ఆక్సైడ్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్. నెక్స్ట్ ఇంకోటి రాస్తాను చూడండి. నా దగ్గర ఈ మాలిక్యూల్ ఉన్నది, N2O3 మాలిక్యూల్ ఉన్నది, N2O3. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి, 2 నైట్రోజన్ ఉన్నాయి కాబట్టి డై నైట్రోజన్ ప్లస్ 3 ఆక్సిజన్లు ఉన్నాయి కాబట్టి ట్రై ఆక్సిజన్ ప్లస్ ఐడ్, ట్రై ఆక్సిజన్ ప్లస్ ఐడ్. కాబట్టి దీని పేరు ఏమవుతుంది, డై నైట్రోజన్ ట్రై ఆక్సైడ్, డై నైట్రోజన్ ట్రై ఆక్సైడ్. ఇప్పుడు డైని తీసేయచ్చా, ముందున్న డైని తీసివేయకూడదు, మోనో ఉంటే ఒకటి మాత్రమే తీసేయచ్చు. కాబట్టి నైట్రోజన్ ట్రై ఆక్సైడ్, నైట్రోజన్ ట్రై ఆక్సైడ్. నెక్స్ట్ ఇంకొకటి రాద్దాము, P2O5, P2O5. సో P2O5 యొక్క పేరు ఏం రాయాలి చెప్పండి, 2 ఫాస్ఫరస్ ఉన్నాయి కాబట్టి డై ఫాస్ఫరస్ ప్లస్ 5 ఉన్నాయి కాబట్టి ఏంటిది, పెంటా. ఆక్సిజన్ కాబట్టి ఆక్సిజన్ ప్లస్ ఐడ్ కాబట్టి దీని పేరు ఏమవుతుంది, డై ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, డైఫాస్ఫరస్ పెంటాక్సైడ్. డైఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనేది ఏంటది, దాని యొక్క పేరు డైఫాస్ఫరస్ పెంటాక్సైడ్. నెక్స్ట్ ఐ హ్యావ్ లైక్ దిస్ IF7. ఇప్పుడు చెప్పండి, ఐ ఏంటిది, ఒకటే ఉంది కదా ఐ. సో మోనో అయోడిన్ ప్లస్ 7 ఉంది కాబట్టి హెప్టా. ఏంటిది అది, ఫ్లోరిన్ ప్లస్ ఐడ్, ఫ్లోరిన్ ప్లస్ ఐడ్. కాబట్టి ఇది ఫ్లోరిన్ ప్లస్ ఐడ్ ఏమవుతుంది, ఫ్లోరైడ్. సో మోనో అయోడిన్ హెప్టా ఫ్లోరైడ్, హెప్టా ఫ్లోరైడ్ అనేది ఏంటిది, దీని పేరు. ఫస్ట్ మోనో అంటే మనం తీసేయచ్చు కాబట్టి అయోడిన్ హెప్టా ఫ్లోరైడ్, దాని పేరు ఏంటి, అయోడిన్ హెప్టా ఫ్లోరైడ్. కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని మాలిక్యూల్స్ రాస్తాను, ఆ మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ మీరు రాయండి, సో ఏంటిదనంటే ఎగ్జాంపుల్స్ XeO3, XeO4, CO, C3O2, N2O, NO, next one N2O5, P2O3, P2O5, PCl3, PCl5, SF6, IF7. నెక్స్ట్ వచ్చేసి SO3, 16, ClF3, 17,
SiO2 18. నెక్స్ట్ వచ్చేసి ClF7 19 N2O completed, NO completed, NO phosphorus completed, sulfur oxides, dioxide, trioxide. Here trioxide we wrote. Now let me take what sulfur dioxide 20. 20 you can take what NCl3. సో వీటి యొక్క నేమ్స్ అన్నీ కూడా వ్రాయండి. ఈ నేమ్స్ అన్నీ వ్రాసి మీ టీచర్కి చూపెట్టండి, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన టాస్క్ ఇది రాయండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక చిన్న టాపిక్, ఎందుకంటే టైం చాలా తక్కువైంది కదా, ఇంకొక టాపిక్ చెప్తాను. ఇదే నేమ్స్ ఆఫ్ కోవలెంట్ మాలిక్యూల్స్ది, ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క నేమ్స్ చెప్తాను ఎట్లా రాయాలనేది. సో ఓకేనా. ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఒక 3 కాంపౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. 3 రకాల మాలిక్యూల్స్, ఆల్కేను, ఆల్కీను, ఆల్కైన్. ఈ మూడింటిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆల్కేన్ ఫార్ములా ఏంటి అని అంటే CnH2n+2. జనరల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఎంత? CnH2n+2. ఆల్కీన్ ఏంది? CnH2n. ఆల్కైన్ ఏంటి? CnH2n+1. CnH2n+1. అది జనరల్ మాలిక్యులర్ ఫార్ములాస్. సారీ, ఆల్కైన్ CnH2n-2, నాట్ +1. CnH2n-2. ఇప్పుడు నంబర్ నేమ్స్ ఏంటివి? ఒకవేళ కనుక 1 కార్బన్ కనుక ఉందనుకోండి, దాన్ని ఏమనాలి అంటే మీత్ అనాలి. 2 కార్బన్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటారంటే ఈత్ అనాలి. If 3 carbons are present, it is called as what? Pro. 4 carbons, bute. 5 carbons, pent. ఇది బటన్ చదవద్దు, బ్యూట్ అనే చదవాలి, పెంట్. 6 కార్బన్స్ ఉంటే ఏమని చదవాలి? హెక్స్. 7 కార్బన్స్ ఉంటే హెప్ట్. 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్. 9 కార్బన్స్ ఉంటే నోన్. 10 కార్బన్స్ ఉంటే డెక్. ఇవి వాటి యొక్క నంబర్ నేమ్స్. సో 1 కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రో, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్. సో 10 ఉంటే డెక్ అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 1 కార్బన్ అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందిరా? C1H2 × 1 2 + 2 4. ఇక్కడ ఏమొస్తుంది? 1 కార్బన్ ఆల్కీన్, 1 కార్బన్ ఆల్కైన్ అనేది ఉండదు. 1 కార్బన్ ఆల్కీన్, 1 కార్బన్ ఆల్కైన్ ఉండదు. ఇప్పుడు దీన్ని CH4 1 ఉంటే చదవాల్సిన అవసరం లేదు. CH4 పేరేంటి? మీథేన్. ఇది మీత్, ఆల్కేన్, ఏన్, మీథేన్. ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నది రాద్దాం. n ప్లేస్లో 2 రాయండి. C2 2 2 4 + 2 6. C2H6. దీని పేరు ఏమవుతుంది? ఈథేన్ అవుతుంది. ఏమవుతుంది? ఈథేన్. ఇక్కడ n ప్లేస్లో 2 రాయండి. C2H2 2 4 C2H4. ఇదేంటిది? 2 కార్బన్స్ ఉంటే ఈత్ అనాలి. ఇదేంటిది? ఈథీన్. ఆల్కీన్ కదా, ఆల్కీన్ ఎండ్ విత్ ఈథీన్. ఇక్కడ n ప్లేస్లో ఎంత రాయాలి? 2 రాయాలి. H2H2n-2 4 - 2 C2H2. దీని పేరేంటిది? ఇథైన్. ఇథైన్. ఓకేనా? ఇథైన్. నెక్స్ట్ ఇది 3 కార్బన్స్ రాయండి. ఇక్కడ 3 కార్బన్స్ అంటే C3 2 3 6 + 2 8 C3H8. ఏంటిది? 3 కార్బన్ ఉంటే ప్రోప్ అంటాం కదా, ఆల్కేన్, ఏన్, ప్రోపేన్. ఆల్కీన్ C3
2 3 6 H6. ప్రోప్ ఆల్కీన్ ఈన్ కదా, ప్రోపీన్. ఆల్కైన్ C3H 2 3 6 -2 4. C3H4 ఏంటిది, ప్రొపైన్ ఏంటిది, ప్రొపైన్. నెక్స్ట్ ఇది C4 కార్బన్స్ 4 2 4 8 + 2 10. C4H10 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ కదా, బ్యూట్ ప్లస్ ఏన్, బ్యూటేన్. ఇక్కడ C4 2 4 8 C4H8 బ్యూట్ ప్లస్ ఈన్, బ్యూటీన్. ఇక్కడ C4H 2 4 8 -2 X C4H6 6 కాబట్టి ఏంటిది, బ్యూటైన్. దాని పేరేంటిది, బ్యూటైన్. నెక్స్ట్ ఇది 5 కార్బన్స్ రాయండి. 5 కార్బన్స్ అంటే ఇక్కడ 5 పెట్టండి. C5H 2 5 10 + 2 H12 ఏంటిది, ఇది పెంట్ ప్లస్ ఆల్కేన్ కాబట్టి పెంటేన్. దీని పేరేంటిది, పెంటేన్. ఇక్కడ ఏమొస్తుంది, C5 2 5 10 C5H10 పెంట్ ఈన్. ఇక్కడ C5H 2 5 10 -2 8 C5H8 పెంట్ ఐన్. ఏంటది, పెంట్ ఐన్. ఈ విధంగా మీరు నేమ్స్ అన్ని రాయాలి. ఇక్కడ 6 కార్బన్కి ఏమొస్తుంది, హెగ్జేన్. హెగ్జైన్. అట్లా n ప్లేస్లో నంబర్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వ్రాయండి. ఓకేనా. సో ఇది ఈ క్లాస్కి సంబంధించి ఇప్పుడు మనము ఎండ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ క్లాస్కి సంబంధించింది ఇది కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 42. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 42కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి, ఇప్పుడు బోర్డు మీద ఏదైతే చెప్పానో అదంతా కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లోనే కాపీ చేయాలి. బోర్డు మీద ఇచ్చిన మనకు వర్క్, ఎక్స్ట్రా వర్క్ ఏదైతే చేయమన్నానో, పెండింగ్ వర్క్ ఏదైతే చేయమన్నానో, ఇది ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా, వాటి నేమ్స్ కూడా, అవి కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లోనే రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అంటే ఈరోజు చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అవి చదవాలి. అవి చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, హోంవర్క్ చేయాలి. హోంవర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జామ్ రాయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ అవాట్ అబౌట్ ద కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 42కి సంబంధించింది. ఇవైతే ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కైండ్లీ సెండ్ మీ కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 42 మెటీరియల్. కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్ 42 మెటీరియల్ అంటే దే విల్ సెండ్ యూ వాట్ మెటీరియల్ ఫ్రీలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా. రైట్. Bye. Have a nice day.